హాయ్ హలో బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో రచయిత్రిగా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి భారతదేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి సరోజినీ నాయుడు గారి గురించి తెలుసుకుందాం. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరదాసుందరి. అఘోరనాథ్ చటోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాలకి మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయడం జరిగింది. తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ 8 భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హీబ్రూ, ఫ్రెంచ్ మరియు ఆంగ్లం భాషలలో మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడెన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందడం జరిగింది. శ్రీమతి సరోజినీ నాయుడు సద్వంశంలో జన్మించటం వలన, తల్లిదండ్రులు విద్యాధికులవటం వలన ఆమెలో చిన్నతనం నుంచే కార్యదక్ష, పట్టుదల, విద్యపై తిరుగులేని సదాభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఆమె సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. 11వ సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి అందరినీ ఆశ్చర్యం చేసింది. ఆ వయస్సులోనే ఇంగ్లీష్ రచనలు ఆరంభించింది. 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్ పూర్తి చేసింది. సరోజిని లండన్ కింగ్స్ కళాశాలలోను, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలోని గిర్టన్ కళాశాలలోను విద్యాధ్యయనం చేసింది. సరోజిని రచించిన కావ్యాలలో కాలవిహంగం, స్వర్గద్వారం, విరిగిన రెక్కలు అనేవి చాలా ప్రసిద్ధమైనవి. కవిగా సరోజినీ నాయుడు యొక్క సాహిత్య కృషికి గాంధీచే నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది. 1912లో ప్రచురించబడిన ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన కవితలలో ఒకటి. 1898వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసి భారతదేశం తిరిగి వచ్చాక ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని వివాహం చేసుకున్నారు. ఆయన అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధ ఆరోగ్యాధికారి. ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. నాయుడు గారి రాజకీయ ప్రవేశం. స్వాతంత్ర సాధనలో పాల్గొనాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంది. 1925లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 1915వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో పాల్గొంది. సరోజినీ నాయుడు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో పాటు పాల్గొన్నారు. శ్రీమతి సరోజినీ నాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఉత్తరప్రదేశ్కు గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించడం జరిగింది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి. సరోజినీ నాయుడు గారి మరణం. జీవితమంతా మానవ సేవకు, దేశ సేవకు అంకితం చేసి తన 70వ ఏట 1949 మార్చి 2వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూశారు.